హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషని. వారం రోజుల పైన అయిపోయిందండి లాంగ్ వీడియో పెట్టి. అయితే ఊరెళ్ళొచ్చానమాట. ఉజ్జయిని, ఓంకారేశ్వర అయితే ఊరెళ్ళాం, మధ్యప్రదేశ్. దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. అన్నీ కూడా ఏసీ బోగీలు అవి బుక్ చేయటం వల్ల మెడిసిన్స్ వేసుకొని వెళ్ళి రావచ్చానమాట. దానివల్ల అయితే బాగా వేడి చేసి హెల్త్ అయితే ఏం బాగాలేదు వచ్చిన తర్వాత. మోషన్స్ అయ్యాయి. మోషన్స్ కొంచెం పర్లేదు అంటే జ్వరం కూడా వచ్చింది. ఇంకా అసలు ఫీవర్ కూడా తగ్గలేదు. ఇంకా లాంగ్ వీడియో పెట్టడానికి అస్సలు కుదరట్లేదు. కొంచెం అలా అలా ఉందన్నమాట, నీరసంగా ఉంది. అయినా సరే ఇంకా ఈరోజు వీడియో పెడదామని ఇంక ఈరోజైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు కొన్ని అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు, అవి అయితే ఉన్నాయి. అలానే అయిపోయినవి కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే గసాలు చేశాను. చెక్క, లవంగాయి, జీడిపప్పు, మిరియాలు అన్ని ఐటమ్స్ కొన్ని అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా అవి ఆర్డర్ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం లేచి ఆర్డర్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అయితే అలానే పడుకొనే ఉన్నాను. కొంచెం మెడిసిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఓపిక అలా అలా ఉంది. ఇంకా అని లేచి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఒక 2 hours అలా చేసి పడుకున్నాను మళ్ళీ. ఇంకా చూడండి, అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఏంటంటే క్వాంటిటీ అడుగుతున్నారు, గ్రామ్స్ చెప్పమని. అయితే నేను గ్రామ్స్ చెప్పడానికి నా దగ్గర మెజర్మెంట్ వెయిటింగ్ మిషన్ అనేది నా దగ్గర అయితే లేదండి. అందుకని గ్రామ్స్ నాకు తెలియదు, ఐడియా లేదు. నేనేం చేశానంటే ఫస్ట్లో మా నాన్న వాళ్ళ కొట్లో అన్నీ కూడా ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట. నేను చేసే ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాను. అప్పుడు ఏంటంటే వాటి ప్రకారం మెజర్మెంట్ చూసుకొని నేను చేసేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నాకే అన్నీ తెలుస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే అవసరం లేదనమాట. మీరు కొత్త కాబట్టి మీ లోకల్ షాపుల్లో ఉన్న షాపులకి వెళ్ళి మీరు ఏ ఐటమ్స్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా కొనుక్కొచ్చుకోండి. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా 2 రూపీసియా, 5 రూపీసియా, 10 రూపీసియా, మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా కొనుక్కొచ్చుకొని వాటి ప్రకారం చేసుకోండి. ఫస్ట్ నేనైనా అంతే. నేను కూడా అన్ని ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అన్నీ కూడా వాటి ప్రకారమే చేసుకున్నాను అనమాట. గ్రామ్స్ చెప్పాలంటే నాకు కూడా తెలియదు, నాకు వెయిటింగ్ మిషన్ లేదు. అందుకోసమే చెప్తున్నాను. ఇదిగో జీడిపప్పు అనుకోండి. ఇప్పుడు నేను ఆ ఐటమ్స్ అన్నీ కూడా 10 రూపీస్ చేస్తున్నాను అనమాట. 3 జీడిపప్పు 10 రూపాయలు చేయమన్నారు, 3 అట్టలు. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని వేసుకుంటున్నాను, 8 వేసుకున్నాను. కేజీ తెచ్చుకున్నాను జీడిపప్పు, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇంకా ఒక్కొక్క ప్యాకెట్లో 8 వేస్తున్నాను. అదే 5 రూపీస్కి అనుకోండి 4 వేస్తాను. 5 రూపీస్కి లవంగాయలు ఎన్ని వేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు. 5 రూపీస్కి లవంగాయలు అయితే నేను 17 వరకు వేస్తానండి. అదే 10 రూపీస్కి అనుకోండి 40 వరకు వేస్తాను. మీకు డౌట్, ఇప్పుడు నేను చెప్పినవే సేమ్ మీ ఏరియాలో వెళ్తాయి అని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదండి. అందుకోసం నేనేం చెప్తున్నానంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు కొంచెం క్లారిటీగా అర్థమయ్యిద్ది. అలానే అవి కూడా కొనుక్కొచ్చుకున్నారనుకోండి, ఇంకా మీకు ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి బాగా అర్థమయ్యిద్ది అనమాట. ఖచ్చితంగా మీరు కొనుక్కొచ్చుకోండి. మీరు కొత్త కాబట్టి మీ ఏరియాలో ఉన్నవి ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని 2 రూపీస్కి ఎన్ని వేస్తున్నారు, 5 రూపీస్కి ఎన్ని వేస్తున్నారు లవంగాయలు అనేది చూసుకొని చేసుకోండి. నేనైతే 2 రూపీస్కి, మాకు అసలు ఇక్కడ 2 రూపీస్ వెళ్ళవు, ఎవరు అడగరు. కాబట్టి మ్యాక్సిమం 10 రూపీస్, 2 షాపుల వాళ్ళు 10 రూపీస్, ఇప్పుడు 3 అయ్యారనమాట. 10 రూపీస్ చేసిస్తాను వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళ ఎవరైనా సరే 5 రూపీస్యే తీసుకుంటారు. నేను ఏ ఐటమ్ అయినా సరే 5 రూపీస్యే చేసి ఆల్ ఐటమ్స్ పెట్టుకుంటాను. 10 రూపీస్ మాత్రం వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసి ఇచ్చి వస్తాను. ఈ చెక్క కూడా ఇప్పుడు 10 రూపీస్దే ఒకటి చేయమన్నారు, అందుకోసం చేస్తున్నాను. తర్వాత ఇలాచీ అనుకోండి
5 రూపీస్ చేయాలి, 2 రూపీస్ చేయాలి మేము అని అనుకుంటే కనుక 7.5 ఇలాచీ తెచ్చుకోండి. కొంచెం రేటు తక్కువగా ఉండిద్ది. అదే 10 రూపీస్ అనుకోండి, నేనైతే 8 సైజ్ తెచ్చుకుంటాను. అంటే పెద్ద సైజ్ అనమాట. అవైతే తెచ్చుకొని 8 సైజ్ తెచ్చుకొని 7 వేస్తానండి ఇలాచీ. ఇక్కడికి అక్కడికి వేరియేషన్ వచ్చిద్దండి. అందుకోసమే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఏం చేయదలుచుకున్నారో అవన్నీ కూడా కొనుక్కొచ్చుకోండి. కొనుక్కొచ్చుకుంటే ఆ ప్యాకెట్స్ చూసి మీరు చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని రోజులకి మీకు కూడా అలవాటు అయిపోయిద్ది కాబట్టి ఇంకా ఆ మెజర్మెంట్ లేకపోయినా మీరు కూడా చేసేసుకోగలుగుతారు. ఇదిగోండి చూడండి 8 సైజు ఇలాచీ ఇవి 10 రూపీస్ ప్యాకెట్ చేయమన్నారు. దాంట్లో అయితే 7 వేసుకుంటున్నాను. అదే 5 రూపీస్కి అనుకోండి సైజు తగ్గిపోయిద్ది. ఇందులోనే చిన్నవి ఉంటాయి కదా, అవి ఏరేసి ఇంకా 5 రూపీస్కి చేస్తానన్నమాట. ఫస్ట్లో అయితే 7.5 కొనుక్కొచ్చుకున్నాను నేను 5 రూపీస్కి. రేటు మటుకి వేరియేషన్ వచ్చిద్దనమాట 5 రూపీస్కి 10 రూపీస్కి. దాన్ని బట్టి తెచ్చుకోండి మీరు ఏం తెచ్చుకోవాలన్నా. తర్వాత తాలింపు ఎలా కలుపుకోవాలి, ఎలా చేయాలి అనేది ఒక వీడియో కూడా ఉంది. నా వీడియోస్ రోజుకొకటి మీ వీలుని బట్టి చూడండి. అవి చూస్తేనే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఏం చేయాలన్నా చేసుకోవచ్చు. తర్వాత మిరియాలు అడుగుతున్నారు. మిరియాలు ఏంటంటే 1 స్పూన్ నిండా తీసుకుంటే నేను 10 రూపీస్కి వేస్తాను. హాఫ్ స్పూన్ వేస్తే కనుక 5 రూపీస్కి వేస్తాను. ఇలా ఉండిద్ది. గ్రామ్స్ చెప్పటం అంటే నాకు కూడా తెలియదు. నాకు మెజర్మెంట్ లేదు కాబట్టి. అలానే ఇంకా కిస్మిస్ అనుకోండి, కొన్ని ఐటమ్స్ లెక్కపెట్టి వేసేవి ఉంటాయి. లవంగాయలు ఒకటి, ఈ ఇలాచీ ఒకటి, కిస్మిస్ ఒకటి, జీడిపప్పు, ఇవన్నీ కూడా లెక్కపెట్టి వేసేవి ఉంటాయి. ఇంకా మిగతాయి అనుకోండి మెజర్మెంట్తో వేసే ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా అన్నీ కూడా డౌట్లు క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థం కానివి ఏవైనా ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే కనుక ఇలానే వీడియోలో చెప్తూ ఉంటాను. వీడియోస్ ఫాలో అవ్వండి, అన్నీ కూడా అర్థమవుతాయి. తర్వాత తాలింపు వచ్చేసి 2 స్పూన్స్ వేస్తానండి. తాలింపు దినుసులు ఎలా కలుపుకోవాలి, అసలు ఎలా చేయాలి అనేది కూడా వీడియో ఉంది. మీకు ఏదైనా తెలియంది అడగండి. తెలియంది ఏదైనా ఉంటే కనుక వీడియో చేసి పెడతానన్నమాట. ఇంకా అన్నీ కూడా ఈరోజైతే కొన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి ఉన్నాయి. ఇంకా ఊరి నుంచి వెళ్ళి వచ్చాను కదా, కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా చేసుకుంటేనే కదా మనకి ఏది అడిగినా ఇవ్వగలగాలి. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆర్డర్ 10 రూపీస్ కొన్ని ప్యాకెట్స్ ఇచ్చారు కదా, ఒక 6 అట్టలు అలా ఇచ్చారు. ఇంకా అవి కూడా చేసుకొని ఇచ్చి రావడానికి అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఒకరోజు స్నాక్ ఐటమ్స్ చేసుకుంటాను, ఒకరోజేమో ఈ మసాలా అట్టలు ఆర్డర్స్ ఉన్నదాన్ని బట్టి ఇవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా బిజినెస్ అయితే ఇలా ఉంటుందండి. ఏ రోజు కూడా ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని రోజుకు 2 అవర్స్ 3 అవర్స్ మనకి ఆర్డర్ ఉన్న దాన్ని బట్టి మనం కనుక ఇలా చేసుకుంటూ ఉంటే ఇంట్లో కూర్చొని మనం కూడా ఇలాంటి బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.